మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కన్యా రాశి వారికి బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలలో ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. బుధుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో యోగిస్తుంది. అంటే ధనానికి లోటు లేకుండా మాట తీరు బాగుండేటట్టుగా కుటుంబంలో వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండే పరిస్థితి అంతా కనిపిస్తాడు ద్వితీయంలో. తృతీయంలోకి వచ్చేటప్పటికి 24 రోజులు ఉంటున్నారు. ఆ 24 రోజులు అంటే చాలా ఎక్కువ. అది మాత్రం అనుకూలమైన ఫలితం ఉండదు తృతీయంలో. కాబట్టి ఎవరి యొక్క సహాయ సహకారాలు ఇంట్లో వారు కావచ్చు, ఆఫీసులో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, ఎవరు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి. వారు పనిచేసేటటువంటి ప్రదేశాల్లో మనకి సరి అయినటువంటి ప్రోత్సాహం, సహకారం అందించిన కారణంగా మనకు వెనకబడేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకే ఒక్క రోజు మాత్రం మళ్ళీ మీకు చతుర్థ స్థానంలో పనిచేస్తున్నారు, సంచరిస్తారు. ఆ చతుర్థ స్థానంలో ఒక్కరోజు కూడా అనుకూలం అన్నట్టయితే మొత్తంగా మీరు తీసుకున్నట్టయితే ఒక్క 7 రోజులు మాత్రమే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. కన్యారాశికి ఓన్లీ ఒక 2-4 స్థానాలలో మాత్రమే, అంటే 7 రోజులు మాత్రమే మీకు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక బుధుని కనుక రవిని కనుక సంచారం తీసుకున్నట్టయితే రవి సంచారం తృతీయ స్థానంలో ఒక 16 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఈ 16 రోజుల్లో 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఆ 16 రోజులు మాత్రం మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఆయన ఇస్తారు. ఎందుకంటే మీకు కుటుంబంలో కానివ్వండి, బయట కానివ్వండి, ఆఫీసులో కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు సహాయ సహకారాలు, పూర్తి సహాయ సహకారాలు అందడంతో కొన్ని సందర్భాల్లో తెలియని వాళ్ళు కూడా మీకు సహకరించేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు ఒక ధైర్యం, నాకు ఇంతమంది ఉన్నారు అనే ధైర్యంతో మరొక అడుగు ముందుకు వేయడానికి, సాహసం చేయడానికి సరిపోతూ ఉంటుంది. ఇకపోతే ఇదే రవిని మనం తీసుకున్నట్టయితే మళ్ళీ చతుర్థంలో ఒక 15 రోజుల పాటు ధనుసులో ప్రవేశించి ఉంటారు. ధనుసులో ప్రవేశిస్తారు. ధనుసులో ప్రవేశించడం ద్వారా మీకేంటంటే అది చతుర్థ స్థానం అవుతున్నది. ఆ 15 రోజులు మాత్రం దాన్ని ధనుర్మాసం అని కూడా అంటారు. ఎప్పుడైతే 17వ తారీఖు నుంచి ధనురాశిలో రవి ప్రవేశించాడో దాన్ని ధనుర్మాసం అంటారు. ఆ ధనుర్మాసంలో మాత్రం మీకు 15 రోజులు సంచారం చేస్తున్నారు. అక్కడ మాత్రం మీకు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. అంటే విద్య విషయంలో కానివ్వండి, గృహం విషయంలో కానివ్వండి, ఇంటి స్థలం విషయాల్లో కానివ్వండి, అంటే వ్యవసాయ క్షేత్రాలు కానివ్వండి, వాహనం కానివ్వండి, మీ స్వభావం కానివ్వండి, తల్లిగారి యొక్క ఆశీస్సులు కానివ్వండి, మీకు లభించినటువంటి పరిస్థితి ఇక్కడ రవి యొక్క సంచారం ద్వారా తెలుస్తున్నది. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక 7 రోజులు మాత్రం తృతీయ స్థానంలో మంచి ఫలితాలన్నీ ఉంటాయి. అందరి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు. మీరు సాహసం కూడా చూపించగలుగుతారు. సాహస కృత్యాలు చేయడానికి కూడా సరి అయిన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఆ 7 రోజుల తర్వాత 24 రోజుల పాటు చతుర్థంలో సంచారం చేస్తున్నారు. చతుర్థంలో కుజుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఎక్కడ కూడా ఆ విద్య విషయంలో, తల్లిగారి విషయంలో, భూమి విషయంలో, వ్యవసాయం విషయంలో, వాహనాల విషయంలో, మన స్వభావం విషయంలో అన్ని ప్రతికూలమైన ఫలితాలనే మనకి కుజ భగవానుడు అందిస్తూ ఉన్నాడు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానమైనటువంటి వృశ్చికంలో ఒక 20 రోజులు, తదుపరి చతుర్థ స్థానమైనటువంటి ధనురాశిలో ఒక 11 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. తద్వారా నెలంతా కూడా 3-4 స్థానాలలో శుక్రభగవాను యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా ఉన్నది. కాబట్టి అందరు సహాయ సహకారాలు అందిస్తారు. ఇక 4వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మా అమ్మగారి ఆశీస్సులు బాగుంటాయి. అలాగే విద్య విషయంలో, భూమి విషయంలో, గృహ విషయంలో, వాహనాల విషయాల్లో, స్వభావంలో, వీటన్నిటిలో కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని మనకి శుక్రభగవానుడు అందిస్తూ ఉన్నాడు. అలాగే లలిత కళల్లో వాటిలో ప్రవేశం ఉన్న వారికి చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా
శుక్రు ద్వారా మీకు సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. రాహుగ్రహ సంచారం 6వ స్థానంలో ఉండటం ద్వారా మీకు ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అప్పులు ఏమైనా ఉంటే తీర్చేయగలుగుతారు. లేదు కొత్తగా మీరు ఏదైనా రుణం తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోగలుగుతారు, తీసుకుంటారు. తీసుకోవటమే కాకుండా దాన్ని ఏదో మంచి పనికి, గృహ నిర్మాణానికో, గృహ స్థలానికో, దేనికో దానికి ఉపయోగించుకోగలుగుతారు. అది మీకు అనుకూలమైన ఫలితాన్ని చాలా ఇస్తాడు రాహువు. అలాగే 7వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంది 7వ స్థానంలో, అంటే మీనంలో. ఇక్కడ మీకు భార్యాభర్తల మధ్యన కొంచెం పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఆలోచన ధోరణులు తేడా రావడంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే దశమ ఏకాదశ స్థానాలలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. మొదటగా ఏకాదశ స్థానమే చెప్పుకోవాలి. ఎందుకనంటే కర్కాటకంలో ఏకాదశ స్థానం అయినటువంటి కర్కాటకంలో 6 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు మొదటగా. కారణం ఏంటంటే ఆయన అతిచారం వలన ఇక్కడ 6 రోజులు ఉండవలసి వచ్చింది. ఈ 6 రోజుల తర్వాత అతిచారం వీడి తను ఎప్పుడు ఉండవలసినటువంటి, అంటే తను ఉండవలసినటువంటి మిథునంలో ప్రవేశించి మిగతా నెలంతా అంటే 25 రోజుల పాటు మీకు 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 10వ స్థానంలో సంచారం చేసే 25 రోజులు అనుకూలమైన ఫలితములు రావు. వృత్తిపరమైన, ఉద్యోగపరమైన ఇబ్బందులన్నీ గురు సంచారం వల్ల మనకి ఏర్పడుతూ ఉంటాయి, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఒక్క 6 రోజులు మాత్రం ఏకాదశ స్థానంలో సంచారంలో లాభాలు అన్నీ బాగుంటాయి, ధనార్జన బాగుంటుంది, నైపుణ్యం బాగుంటుంది. ఇవన్నీ 6 రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక కేతువుని తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో సంచారం. ఈ వ్యయ స్థానంలో సంచారం వల్ల శత్రుభయం ఉంటుంది, డబ్బులు బాగా ఖర్చు అయిపోతాయి, ధన నష్టం అవుతూ ఉంటుంది. అలాగే కలత్రక నష్టం కూడా కొంతమంది జరుగుతుంది. కొంతమందికి కారాగారం అంటే జైలు అటువంటి వాటిలో పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇవి రాశిగతమైన ఫలితాలు మాత్రమే. దీనికి ప్రపంచ జనాభాని తీసుకున్నట్టయితే ఈ 12 రాసుల్ని పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల మందికి దీని ఒక రాశి కిందకు వస్తారు. అందుచేత ఇది 70 కోట్ల మందికి వచ్చే దాంట్లో ఎంతోమంది పుణ్యాత్ములు ఉంటారు, ఎంతోమంది పాపాత్ములు ఉంటారు. అటువంటి వారికి కారాగార శిక్ష పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి చెప్పడంలో మనం ఎటువంటి సంశయం అక్కర్లేదండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ కన్యా రాశి వారికి మనం చెప్పుకోవాలి. ఇక్కడ వీరికి పూర్తిగా అనుకూలమైనటువంటి గ్రహాలు ఏంటంటే బుధుడు చాలా వరకు అనుకూలంగానే ఉన్నారని చెప్పుకోవాలి. అంటే 2వ స్థానంలోను, 4వ స్థానంలోను, అంటే 7 రోజులు మాత్రం అనుకూలంగా ఉన్నారు. రవి ఒక 16 రోజుల పాటు అనుకూలంగా ఉన్నారు పాక్షికంగా. కుజుడు కూడా 7 రోజులు పాక్షికంగా ఉన్నాడు. శుక్రుడు పూర్తి అనుకూలుడు, రాహువు పూర్తి అనుకూలుడు, గురువు 25 రోజులు, అంటే సుమారుగా ఆయన కూడా ఒక నెల తీసుకోండి. 3 గ్రహాలు పూర్తిగాను, 3 గ్రహాలు పాక్షికంగాను. ఒక రకంగా చెప్పాలంటే కన్యారాశి వారికి బాగున్నది అని చెప్పుకోవచ్చు. అంత మాత్రం చేత ఇది ఫైనల్ కాదండి. మనకి వ్యక్తిగత జాతకం అనేటటువంటిది చాలా ప్రధానం. అదే మనకి మన జీవితాన్ని 180% వరకు సూచించగలదు. ఇది కేవలం 10 నుంచి 15 వరకు, మిగతాదంతా కూడా దైవ నిర్ణయంలో ఉంటుంది. కాబట్టి ప్రతివారు తప్పకుండా మీకు పుట్టబోయే పిల్లలో, మనవలో ఎవరైతే ఉన్నారో, మనవలో చుట్టాలు అందరివి కూడా 4-5 వాళ్ళ దగ్గర బంధువులైనటువంటి వాళ్ళు కేవలం ఒక్కళ్ళే రాసి ఆ పుస్తకాన్ని ఎక్కడో పడేసుకుంటే మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పిల్లవాడు పుట్టినరోజు, డేటు, టైము, ఊరు ఇవి రాసి పెట్టండి. రాసి పెట్టుకుంటే ఒకళ్ళ దగ్గరికి పోయినా ఒకళ్ళ దగ్గరికి ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళలో చాలామంది దగ్గర జాతకాలు లేకుండా కేవలం ఈ రాశి ఫలితాలు ఇప్పుడు చెప్తున్నాం కదండి, 100% అయితే మిగతావన్నీ ఎవరు చెప్పాలి, మీకు ఎలా తెలియాలి? కాబట్టి జాతకం అనేది అది డేట్ అవి రాయించుకోండి. రాసుకుని నిష్ణాతులైన వారి చేత జాతకం కూడా రాయించుకోండి. అది జీవితాంతం పెట్టుకోవచ్చు. మీకు ఏ గ్రహాలు, ఏ మహాదశలు యోగిస్తాయి, ఏ గ్రహాలు యోగిస్తాయి అనేటటువంటి అన్నీ దానిలో చాలా క్షుణ్ణంగా ఉంటుంది. అటువంటి వారి చేత రాయించుకోండి. మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. అంచేత మీరు తప్పకుండా
ఇక మీ వంశంలో ఎవరెవరు అంటే వంశం అంటే మొత్తాన్ని కాదండి, మీ సొంత అన్నదమ్ములు మేనమావులు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు అందరివి 4-5 రాసుకోండి. అందరూ చదువుచ్చిన వాళ్ళే కదా, రాని వాళ్ళు ఎవరు లేరు కదా. అంచేత ఒకళ్ళ దగ్గర మిస్ అయినా రేపు మర్నాడు ఏదైనా పెద్ద సమస్య వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళి జాతకం లేదండి మేము ఎంతవరకు చెప్పేవాళ్ళు చెప్పేస్తారనుకోండి, అది వేరే విషయం. మా పుట్టి వాళ్ళ దగ్గరికి అయితే ఏమని మేము ఈ జాతకం లేకుండా మేము చెప్పగలము, కేవలం గోచారం చెప్పగలము. అసలు డేటా లేదనుకోండి, గోచారం మాత్రం ఎలా చెప్తాం? నామ నక్షత్రాన్ని బట్టి చెప్పాలి. నామ నక్షత్రం ఎంతవరకు మీరు పేరు పెట్టేటప్పుడు బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి ఏ పేరు ఏ అక్షరంతో మొదలవ్వాలని మీరు అడిగితే మాత్రమే చెప్పగలం. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ అవి నోట్ చేసుకుని చక్రాలు అవి వేయించుకోండి, దోషాలు ఉంటే తొలగించుకోండి. జీవితాన్ని కొంచెం ఒడిదుడుకులు లేకుండా ఎలాగో ఉండదు. చాలా వరకు 50%, 60% ఆ ఒడిదుడుకులను తగ్గించుకుంటూ జీవితాన్ని సాఫీగా నడిపించుకునేటువంటి ప్రయత్నం చేయండి. శుభం.